ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, నీ వాక్యమును అర్థము చేసుకొని గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము 22-23 వచనములను చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. మనము చదివిన వాక్య భాగములో కోరేషు దేవుని ప్రజలైన వారు తిరిగి తమ దేశమునకు వెళ్ళవచ్చు అని ఆజ్ఞ ఇచ్చే ఒక కార్యమును చూడగలము. ఒక అన్యుడు, పారసీక దేశపు రాజు, అతని యొక్క హృదయమును దేవుడు ప్రేరేపించినప్పుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయము మొదటి 2 వచనములు మనం చూసినట్టయితే ప్రభు ఆయనను మొదటిగానే ఈ కార్యము కోసము ఎన్నుకొని ఉండటం మనం చూడగలము. తన ప్రజలైన వారు తిరిగి తమ స్వదేశానికి వెళ్ళినట్లుగా ఆయన ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలము. ఈ కార్యములో జరగక ముందే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారాగా ప్రభు చాలా తేటగా 70 సంవత్సరములు ఇశ్రాయేలీలు బబులోనులోను, ఆ బబులోనుకి సంబంధించిన రాజ్యములో బానిసలుగా ఉంటారని ముందుగానే సెలవిచ్చినారు. ఆ మాటలను జ్ఞాపకము చేసుకొని దానియేలు ప్రార్థించడం మనం చూడగలము. ఆ మాటలను జ్ఞాపకము చేసుకొని దేవుని బిడ్డలైన వారు పశ్చాత్తాపడ్డప్పుడు ప్రభు కోరేషును ప్రేరేపించి తిరిగి తన ప్రజలైన వారిని తమ స్వదేశానికి వెళ్ళినట్లుగా ఆజ్ఞాపించారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ మాటను చూడగలము. ఆయన తన ప్రజలైన వారిని 70 సంవత్సరములు బానిసత్వానికి అనుమతించి మరలా అక్కడిని తీసుకొని వస్తాడన్న కార్యమును చాలా తేటగా ఇర్మియా రాసి వచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము, ప్రభు తన సేవకుని నోటి నుండి నీకు ఇచ్చే హెచ్చరికలను నీవు జాగ్రత్తగా విని వాటికి లోబడటానికి నేర్చుకో. ఎందుకంటే ప్రభువు చెప్పిన మాట, తన సేవకుని ద్వారా చెప్పిన మాట ఆని ముత్యము లాంటిది. ఆ మాట ఎన్నడూ తొలగిపో. ఆయన చెప్పిన మాట బండ మీద రాయబడిన మాట, అది స్థిరముగా ఉంటుంది. ఇర్మియా అనేక సార్లు యూదా దేశపు రాజులను, యోయాకీమును, సిద్కియాను హెచ్చరించినారు. అయితే వారు లోబడలేదు. దేవుని మాటకు వారు పెడచెవి పెట్టినారు. దేవుని కార్యములకు విరోధముగా చేసినారు. ఏది చేయవద్దనో అది చేసినారు. ఏమి చేయమంటే దానికి విరోధముగా చేసి దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకున్నారు. ప్రభు తన సేవకుడైన నెబుకద్నెజరుని ఒక అన్యుని వారి ముందు పరిచయం చేస్తున్నప్పటికీ వాళ్ళు దాన్ని గ్రహించుకోలేకపోయినారు. ఒక అన్యునికి ఇంత ప్రాముఖ్యతనిస్తున్నాడే ప్రభు, బబులోను దేశపు రాజును చెరగొంటాడని ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడే అని గ్రహించుకోలేకపోయినారు. అందును బట్టి దేవుని సేవకుని మాటను పెడచెవి పెట్టినారు. దేవుని సేవకుని మాటను నిర్లక్ష్యపరిచినారు. దేవుని సేవకుని తీసుకుని వెళ్ళి చెరలో వేసినారు. ఆయనను తీసుకొని వెళ్ళి ఒక డంజన్ లో వేసినారు. ఆయన ఎంతో వేదన కలిగించినారు. వారి కోసం విలపించే ఒక ప్రవక్త, వారి కోసం కన్నీరు గార్చే ఒక ప్రవక్త, వారి కోసం ప్రార్థన చేసే ఒక సేవకుని తీసుకొని చెరలో వేసి
ఎన్నో రకాలుగా హింసించినారు. అయినను ప్రభు తన సేవకుని ద్వారా చెప్పిన మాటను నెరవేర్చినారు. ఈ దినము నీవు దేవుని సేవకుని చేత ఒక హెచ్చరిక పొందుతున్నావు. దేవుని యొక్క సేవకులు నేను గద్దిస్తున్నారు, దేవుని యొక్క సేవకులు నువ్వు చేసే పొరపాటు ఎత్తి చూపిస్తున్నారంటే నీవు వారి మాటకు లోబడినట్లయితే నిజముగా నీ జీవితము ఆశీర్వదించబడతాయి. నిజముగా నీ జీవితములో ఒక గొప్ప శోధనను నీవు సులభంగా దాటిరాగలిగిన కృపను ప్రభు అనుగ్రహిస్తాడు. అయితే నీవు దేవుని సేవకుని మాటను పెడచెవ పెట్టి దేవుని సేవకునికి విరోధముగా మాట్లాడచ్చు, దేవుని సేవకునికి కీడు తలంచిన రీతిగా మాట్లాడుచున్నావంటే ప్రభు నీకు హెచ్చరిక ఇచ్చినప్పటికీ నీవు లోబడకపోతే ఒక దినము రాక తప్పదు. ఎందుకు నేను దేవుని బిడ్డల మాటకు లోబడలేదు, ఎందుకు వారి మాటలు నేను పెడచెవి పెట్టాను, ఎందుకు ఇలాగ నేను జీవించానని పశ్చాత్తాపడే స్థితికి రాకముందే నీవు దేవుని యొక్క మాట, దేవుని యొక్క హెచ్చరిక తన సేవకుని నోట నుండి నీకు వచ్చినప్పుడే విని విధేయుడుగా ఆ మాటలను గ్రహించుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకున్నట్లయితే ధన్యుడుగా ఉంటావు. లేని ఎడల నీవు దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి దానికి తగిన ఫలమును అనుభవించే దినం వచ్చినప్పుడు నీ స్థితిని నీవు గ్రహించుకుంటావు. ఉదయ కాలమున దేవుని యొక్క సేవకుడు నేను హెచ్చరిస్తే ఆయన మాటను పెడచెవి పెట్టబడదు. దేవుని యొక్క సేవకుడు నేను గద్దిస్తే లోబడు. దేవుని సేవకులు నీ వైపు చూసి నీకు కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు వాటిని హృదయంలో భద్రపరుచుకో, అవి నీకు ధన్యకరమైనదిగా ఉంటాయి. లేని ఎడల ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు బబులోను నదుల తీరమున కూర్చొని మా సంతోషము యెరూషలేములో ఉన్నదని ఎలాగైతే విలపించినారో అలాగూ విలపించే దినములు నీకు రాక తప్పవు. ప్రభువు నీకు తరుణం ఇచ్చినప్పుడు సద్వినియోగపరచుకోను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన ఈ హెచ్చరికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా కోసము నీవు ఏర్పాటు చేసిన సేవకుని ద్వారా ఆయన మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు మేము లోబడేదానికి, సేవకుని నోటి నుండి నీవు ఇచ్చిన ప్రతి మాటకు విధేయులుగా ఉండినట్లుగాను, నీ వాక్యము చేత మమ్మల్ని గద్దించినప్పుడు సరి చేసుకునే వారిగా ఉన్నట్లుగాను సహాయం చేయి. విన్న వాక్యమును ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.